ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్ సార్ మీకేం కాలేదుగా? సార్ సార్ బ్లడ్ వస్తుంది సార్. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. బాస్, ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి. సార్ లేవండి సార్, లేవండి లేవండి సార్, పైకి లేవండి, పైన కూర్చోండి. జాగ్రత్త జాగ్రత్త. సార్ ఒక్క నిమిషం, వాష్ చేసుకోండి సార్. నేను వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొస్తాను. ఏం కాదు సార్, ఏం కాదు. నిన్నెక్కడో చూసినట్టుంది బాబు. నేను మిమ్మల్ని ఇదేనండి చూడడం. ఏ ఊరండి మీది? ఈ ఊరే బాబు. ఈ ఊళ్ళో నాకు అందరూ తెలుసండి, మీరు ఎప్పుడు నాకు కనిపించలేదే. ఇన్ని రోజులు ఊళ్ళో లేని బాబు. ఒక పాత బాకీ ఉంది, అది తీర్చుకోవడానికి తిరిగి వచ్చాను. సార్ చాలా అర్జెంట్ పని మీద ఇటు వెళ్తున్నానండి. మీరు ఇటువైపు వెళ్ళాలంటే రండి, తీసుకెళ్తాను. లేదు బాబు, నా దారి వేరు, నీ దారి వేరు. అంత ముఖ్యమైన పని మీద వెళ్తూ కూడా నా పరిస్థితి చూసి సాయం చేసినందుకు చాలా సంతోషం బాబు. వెళ్ళిరా బాబు, నువ్వు చల్లగా ఉండాలి. సరే సార్, జాగ్రత్త. సార్ జాగ్రత్త. సరే బాబు.
హంతకురాలి కూతురా, గుడ్లెందుకే అట్లా పెట్టినావు? ఓ, ఈడకి ఎవరు తీసుకొచ్చినారో తెలియక అయోమయంలో ఉండి ఇప్పుడు నేనొచ్చినాక క్లారిటీ వచ్చి షాకులోకి వెళ్ళిపోయినట్టుండావు కదా. అత్తయ్య, నన్ను వదిలేయండి అత్తయ్య. నాకేమైందో అని అన్నయ్య, అమ్మ, కృష్ణ కంగారు పడుతూ ఉంటారు. నిన్ను ఎత్తుకొచ్చినది వదిలిపెట్టేదానికి కాదు, నీ అన్నని మీ అమ్మని కంగారు పెట్టేదానికి. నీకేమైనాదో అని వాళ్ళు కంగారు పడుతూ ఉండాలా. కాలుగాలిన పిల్లిలా ఊళ్ళన్నీ ఎతకాల. నువ్వు కనపడక కన్నీళ్లు కార్చాలా. అట్టా మీ అమ్మ, నీ అన్న నీ గురించి ఏడుస్తూ కుమిలి కుమిలిపోవాలా. ఇంగ నా కొడుకు వినయ్ గురించంటావా? వాణ్ణి నా దారిలోకి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. అత్తయ్య, అంత పని చేయకండి అత్తయ్య. చెయ్యకపోతే ఎట్టాగే? ఆ? నా కొడుకుని అడ్డం పెట్టుకుని ఇన్ని రోజులు నీ అన్నయ్య నాతో ఎట్టా ఆడుకున్నాడో, ఇప్పుడు నిన్నడ్డం పెట్టుకుని నీ అన్నతో ఆడుకోవద్దు? నీకు, మీ అమ్మకి, ముఖ్యంగా నీ అన్నకి అసలు ఆటేందో ఇప్పుడు మొదలవుతాది. చూస్తా ఉండు. అత్తయ్య, 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 అత్తయ్య. అత్తయ్య, బావగారు, ఆ రౌడీ ఎదవల్ని నమ్ముకుని లాభం లేదు. మీరిద్దరే దీని దగ్గర కాపలా ఉండండి. ఆ? మరొక్క విషయం బావగారు, ఇప్పుడు మీరిద్దరు నేను చెప్పినట్టు చేయండి. ఆ, ఇగో మీ మీదే మొత్తం భారం వేసిన. మేం చూసుకుంటాం అత్తయ్య. నువ్వు నమ్మకంగా వెళ్ళిపో. ఏవో, జాగ్రత్తగా ఉండండి. హ్మ్. అఖిలాండేశ్వరి గారు,